అంతా రెడీ అన్నారు. షూటింగ్ కూడా ఈ ఏడాది చివరిలో స్టార్ట్ చేస్తామన్నారు. కానీ ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఓవైపు డార్లింగ్ బిజీగా ఉన్నారు, ఇంకోవైపు హీరోయిన్ కోసం సర్చ్ నడుస్తోంది. అయితే ప్రభాస్ షెడ్యూల్ ఫిక్స్ అయితే సెట్స్ పైకి వెళ్ళటమే. కానీ డార్లింగ్ వరుస ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో ఇంతలోపు ఓ చిన్న సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడట ఆ స్టార్ డైరెక్టర్. అయితే దర్శకుడిగా కాదు, నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ ప్రభాస్ పోలీస్ కాప్ గా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీపై నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినీ కెరియర్ లోని ఫస్ట్ టైం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో యాక్ట్ చేయబోతున్న ప్రభాస్ ఈ సినిమాలో ఎలా ఉంటాడు అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఓవైపు డార్లింగ్ యాక్టింగ్ మీద క్యూరియాసిటీ ఉంటే, మరోవైపు సందీప్ రెడ్డి డైరెక్షన్ మీద కూడా ఫ్యాన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్ ఉంది. ఈ క్రమంలో స్పిరిట్ మూవీ సంథింగ్ స్పెషల్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. కాకపోతే ఈ సినిమా ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా నడుస్తుంది. పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయడం లేదు. ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేకపోవడం ఇందుకు కారణం. పైగా స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదుకొనే తప్పుకున్నారు. ఆ రేంజ్ లో పాన్ ఇండియా స్థాయి పాపులారిటీ ఉండి సినిమాకు సెట్ అయ్యే హీరోయిన్ కోసం సందీప్ సెర్చింగ్ లో ఉన్నాడట. అయితే ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో స్పిరిట్ సినిమాతో బిజీగా ఉండాల్సిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు మరో సినిమాతో బిజీ కాబోతున్నాడు. అదేంటి, ప్రభాస్ స్పిరిట్ క్యాన్సల్ అయిందా అనుకుంటున్నారా? అబ్బే, అదేం లేదు. కాకపోతే స్పిరిట్ స్టార్ట్ అవ్వడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఈలోపు తన సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ లో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందట. సందీప్ నిర్మాతగా రాబోతున్న ఈ మూవీ తెలంగాణ జానర్ లో ఉండే ఓ ప్రేమ కథ అంటున్నారు. ఇక సినిమాలో హీరోగా మేము ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ లీడ్ రోల్ లో యాక్ట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక స్పిరిట్ సినిమా కోసం సాంగ్స్ రికార్డు కంప్లీట్ చేసి పెట్టుకున్న సందీప్ రెడ్డి వంగ ముందుగా ఈ చిన్న సినిమాను కంప్లీట్ చేసి తర్వాత తన డైరెక్షన్ పనిలో బిజీ కాబోతున్నాడట.